హలో, నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. సో నా వీడియో చూస్తున్న మీకు ముందుగా ఒకటే రిక్వెస్ట్ అండి, దయచేసి నా వీడియోని మొత్తం చూడండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? సో ఏం లేదండి, మిస్క్యారేజెస్ ఎందుకు అవుతాయి అని చెప్పి నాకు కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయి. ఆ టాపిక్ మీద నేను ఒక వీడియో చేయాలని అయితే అనుకున్నాను. ఎందుకు అవుతాయి అనేది సైంటిఫిక్గా కొన్ని రీజన్స్ ఉన్నాయి. అవేంటి అనేది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ మెయిన్ రీజన్ ఏంటంటే క్రోమోజోమ్ మార్పులు అనమాట. న్యాచురల్గానే వస్తాయంట. క్రోమోజోమ్ చేంజెస్ ఏవైతే ఉంటాయో అవి జెనెటిక్గా వస్తాయని కొందరు అనుకుంటారు, కానీ అది కాదండి. సైంటిఫిక్గా అయితే సహజంగానే వస్తాయని అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ప్రొజెస్ట్రాన్ అనమాట. ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ సరిగా లేకపోయినా కూడా అయితే పిండం సరిగా ఎదగలేదంట. సో దానివల్ల కూడా మిస్క్యారేజెస్ అయిపోతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి పీసీఓఎస్, డయాబెటీస్, హైపర్ టెన్షన్. లాస్ట్ వీడియోలో నేను మీకు చెప్పాను కదా, ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని. దానివల్ల కూడా మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్స్ ఉంటుందంట. నేను ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ గురించి లాస్ట్ వీడియోలో మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి. సో దానివల్ల కూడా మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్స్ ఉంటుందంట. సర్విక్స్ బాగా వీక్గా ఉన్నప్పుడు కూడా మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు చెప్పేది రొటీన్ రీజన్ అండి. నేను మీకు ప్రతి వీడియోలో ఇదే చెప్తూ ఉంటాను. ఫోలిక్ యాసిడ్, ఐరన్, న్యూట్రియన్స్ ప్రాబ్లం. సో ఈ డెఫిషియన్సీ ఏమన్నా ఉన్నా కూడా మిస్క్యారేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకనే చాలామంది ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసేటప్పుడు ఫోలిక్ యాసిడ్ అనేది ముందు నుంచే డాక్టర్స్ కానీ సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసేటప్పుడు కొన్ని మంత్స్ ముందు నుంచే ఫోలిక్ యాసిడ్ అనేది గైనకాలజిస్టులు సజెస్ట్ చేస్తూ ఉంటారు. అందుకనే సజెస్ట్ చేస్తారు. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఫోలిక్ యాసిడ్ వేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి గైనకాలజిస్ట్ కూడా ఇదే చెప్తూ ఉంటారు అందరికీ. సో మీరు ఎవరైనా నా వీడియో చూస్తున్న వాళ్ళు మీరు ఫోలిక్ యాసిడ్ వేసుకుంటున్నారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. అంటే ప్రెగ్నెన్సీ ట్రయల్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు. అండ్ ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట, దీనికి ఏజ్ కూడా కారణం కావచ్చంట. 35 దాటితే గనక కొంచెం మిస్క్యారేజెస్ అయ్యే రిస్క్ ఎక్కువ ఉంటుందంట. ఎందుకంటే అప్పుడు ఎగ్ క్వాలిటీ తగ్గిపోతుంటుంది. సో ఇంకా కొన్ని చేంజెస్ వస్తూ ఉంటాయి బాడీలో ఏజ్ పెరిగే కొద్దీ. ఎగ్ క్వాంటిటీ కూడా తగ్గిపోతూ ఉంటుందన్నమాట 35 దాటాక. సో ఇది కూడా ఒక రీజన్ మిస్క్యారేజెస్ అవ్వడానికి. ఇంకొకటి 40 దాటింది అనుకోండి, క్రోమోజోమ్స్ ఎర్రర్ డిఫరెన్స్ అనమాట. ఇది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. సో ఇది కూడా ఒక రీజన్ మిస్క్యారేజెస్ అవ్వడానికి. సో 40+ ఉంటే అప్పుడు కొంచెం క్వాలిటీ తగ్గిపోతుంది, హార్మోనల్ ప్రాబ్లమ్స్ కొంచెం ఉంటాయి, అండ్ ఎగ్ క్వాంటిటీ కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఎక్కువగా అయితే క్రోమోజోమ్ ఎర్రర్స్ డిఫరెన్సెస్ అనమాట. సో 40 దాటిన తర్వాత ఎవరైనా ప్రెగ్నెన్సీ ప్లానింగ్స్ చేస్తూ ఉంటే అలాంటి వాళ్ళకి కొంచెం ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉంటాయి మిస్క్యారేజెస్ అవ్వడానికి. ఇంకొకటి ఏంటంటే ఇది మన చేతిలో ఉండేదన్నమాట. సో ఇప్పుడు నేను చెప్పేది కనుక మన చేతిలో ఉండేదే కాబట్టి దీన్ని గనక కొంచెం మనము అదుపులో పెట్టగలిగితే చాలా బెటర్ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అది ఏంటంటే బాగా స్ట్రెస్ ఫీల్ అవ్వడం, అంటే చిన్నదానికి పెద్దదానికి ఓవర్ థింకింగ్ చేయడం, ఇంకా రేడియేషన్స్, సో కెమికల్స్, ఇవి కూడా మిస్క్యారేజెస్కి కారణం అవుతాయండి. ఎందుకంటే ఇప్పుడు మిస్క్యారేజ్ అనేది మన బాడీలో ఏ లోపం లేకపోతే అవ్వదండి. ఎందుకంటే మన బాడీలో ఏదైనా ప్రాబ్లం ఉంటేనే మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనము ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు తెలుసుకొని దాన్ని కొంచెం క్యూర్ చేసుకునే ప్రయత్నం అయితే మనం చెయ్యాలి తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు చూడండి, స్ట్రెస్ లెవెల్స్, ఇంకా స్లీప్, ఈ రేడియేషన్స్, ఇంకా ఫుడ్ హ్యాబిట్స్, ఇవన్నీ మన చేతిలోనే కదా ఉంటాయి. సో వీటికన్నిటికీ కొంచెం అంటే ఎక్కువగా ఎవరైనా ఏదైనా అంటే రియాక్ట్ అవ్వకుండా, ఇంకా ఫోన్ యూజెస్ కొంచెం తగ్గించుకుంటూ, ఇంకా బయట ఫుడ్స్ ఉంటాయి కదా అలాంటి వాటికి కొంచెం దూరంగా ఉంటూ మన లైఫ్ చేంజెస్ అనేది చేసుకోవాలి. మిస్క్యారేజెస్ అవ్వడానికి కొన్ని రీజన్స్ చెప్పాను కదా, అవన్నీ సైంటిఫిక్గా ఉన్నాయి, ఓకే.
కానీ ఈ లాస్ట్ వన్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మన చేతిలోనే ఉంటుంది కదా. సో ఎందుకు ట్రై చేయకూడదు? ఒకసారి ఆలోచించండి. మన చేతిలో ఉన్నప్పుడు మనం దాన్ని యూజ్ చేసుకోవడం చాలా బెటర్. ఇప్పుడు మనకు ఒక బ్యాడ్ థింగ్ జరిగిన తర్వాత మనం దాని గురించి బాధపడి డిప్రెషన్ అయ్యే కంటే, అంటే ముందే మనం ప్రయత్నించక ముందే దాన్ని మనం కొంచెం కంట్రోల్లో పెట్టుకోగలిగితే చాలా బాగుంటుందని నా ఒపీనియన్. అయితే మిస్క్యారేజెస్ అవ్వడానికి 1,00,000 ప్రాబ్లమ్స్ ఉంటాయండి. చాలా చాలా రీజన్స్ అయితే ఉంటాయి. మనం ఒక్కటని చెప్పలేము. నేను చెప్పింది జస్ట్ సైంటిఫిక్గా మెయిన్గా ఏం రీజన్స్ ఉంటాయో అవైతే నేను చెప్పాను. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక రీజన్ అయితే చెప్పాను, అది మన చేతిలోనే ఉంటుంది. సో మీరు ఒకసారి ఆలోచించుకోండి. మనము ఏం తింటున్నాము, ఏం తాగుతున్నాము, బయట ఫుడ్స్ ఎట్లా కంట్రోల్ చేస్తున్నాం అనేది మన చేతిలో ఉంటుంది. కాబట్టి ఒకసారి అయితే మీరు ఆలోచించుకోండి. మీరు ట్రీట్మెంట్కి కనుక వెళ్తూ ఉన్నట్లయితే కనుక మీరు ఫుడ్ హ్యాబిట్స్ అనేది చేంజెస్ చేసుకోవడం వల్ల మీకే తెలుస్తుంది ఇంప్రూవ్మెంట్ అనేది. అండ్ మిస్క్యారేజెస్ అవ్వకుండా కూడా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అది ఎలాంటి జాగ్రత్తలు అంటే, ఇప్పుడు ప్రెగ్నెన్సీ కోసం ట్రీట్మెంట్కి వెళ్ళిన తర్వాత ప్రెగ్నెన్సీ మనకి వస్తుంది, కన్ఫర్మ్ అవుతుంది. కానీ అది మిస్క్యారేజ్ అవుతుందా అవ్వదా అనేది మన చేతిలో ఉండదు. అది పూర్తిగా మన బాడీ కండిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఆ కండిషన్ ఏంటో తెలుసుకొని ముందే మన గైనకాలజిస్ట్తో కొంచెం డిస్కస్ చేసి, వాళ్ళు చెప్పరు అంటే వాళ్ళ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే, మనం ప్రాబ్లంతో వెళ్ళినప్పుడు ఆ ట్రీట్మెంట్ ఇస్తారు అంతే. సో మీకు ఇట్లా ఉంది, దీన్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకొని రండి ట్రీట్మెంట్కి అని అయితే నాకు తెలిసి ఎవరు చెప్పరు. నాకు అలా చెప్పలేదు. నేను వెళ్ళినప్పుడు నాకు కొంచెం ప్రాబ్లం ఉంది అని ఆమెకు తెలుసు. సో నాకు బాగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండేవి. ఆమెకు తెలుసు నాకు కొంచెం ప్రాబ్లం ఉంది, అది కొద్దిగా క్లియర్ చేసుకొని కొద్దిగా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని వచ్చి సైకిల్ తీసుకో అమ్మా అని చెప్పి నాకు ఎవరైతే గైనకాలజిస్ట్ అయితే చెప్పలేదండి. నేను మీకు అందుకే పట్టి చెప్తున్నాను. ఎవరైతే ట్రీట్మెంట్కి వెళ్ళాలనుకుంటున్నారో మీరైతే మీ డాక్టర్స్ డైట్ గురించి, మంచి ఫుడ్స్ గురించి వాళ్ళు చెప్పేస్తారని మీరైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. మీకున్న ప్రాబ్లం ఏదైతే ఉందో మెడికేషన్ తీసుకుంటూనే కొద్దిగా లైఫ్ స్టైల్ అయితే చేంజెస్ చేసుకోండి. మీకు ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదండి. బయట ఫుడ్స్ మానేయాలి, బేకరీ ఐటమ్స్ మానేయాలి. ఇప్పుడు పీసీఓఎస్ ఉన్న వాళ్ళైతే అసలు షుగర్ జోలికి వెళ్ళకూడదు, అంటే స్వీట్లు గట్రా తినకూడదు, బయట ఫుడ్స్ జోలికి అసలు వెళ్ళకూడదు. ఇంకొకటి మైదా, కార్బోహైడ్రేట్స్, షుగర్స్, ఈ 3 కొద్దిగా తగ్గించుకోవాలి. ట్రీట్మెంట్కి వెళ్ళే ముందు అవి మానేసినా పెద్దగా నష్టమేం లేదు. సో కార్బోహైడ్రేట్స్ కొద్దిగా తగ్గించి తినండి మీరు వెళ్ళాలి అనుకునేటప్పుడు. ఎందుకంటే ఇవన్నీ మనకి హాస్పిటల్లో డాక్టర్స్ అంతా ఎక్స్ప్లెయిన్ చెయ్యరండి. మనకున్న ప్రాబ్లం ఏంటో తెలుసుకొని మనమే కొంచెం బేసిక్ నాలెడ్జ్ తెచ్చుకొని, సో దాని గురించి మనమైతే కొంచెం ఆలోచించి కొంచెం అయితే ఆ హ్యాబిట్స్ అన్నీ కొద్దిగా కట్ చేసుకునే ప్రయత్నం అయితే చెయ్యాలి. ఎందుకంటే నేను వెళ్ళాను, నాకైతే చెప్పలేదు ఆమె ముందే. నేను ఫాలిక్యులర్ స్టడీకి వెళ్ళినప్పుడే ఆమెకి తెలిసింది. ఇప్పుడు బాగా ఇర్రెగ్యులర్ ఉంది, కొంచెం రెగ్యులర్ చేసుకొని కొద్దిగా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని నువ్వు రా ట్రీట్మెంట్ ఇస్తా అని కూడా ఆమె నాకు చెప్పలేదు. సో ఒకవేళ చెప్పుంటే బాగుండేదేమో అని నాకు అనిపిస్తుందండి ఇప్పుడు. అందుకే నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను, ఒకవేళ నేను ఆ చేంజెస్ చేసుకొని వెళ్ళుంటే నాకు ఖచ్చితంగా సక్సెస్, మంచి రిజల్ట్ వచ్చేదని నేనైతే అనుకుంటున్నాను. కాబట్టే నేను మీకు చెప్తున్నాను. నాకైతే ఆవిడ ఏం చెప్పలేదు. ఇప్పుడు నేను ఫాలిక్యులర్ స్టడీ చేస్తాను, ఒకవేళ ఇది కన్ఫర్మ్ కాకపోతే ఇంకొక సైకిల్ చేస్తాను అని చెప్పిందే తప్ప, నువ్వు ఇంత ఇర్రెగ్యులర్ ఉన్నప్పుడు కొద్దిగా రెగ్యులర్ చేసుకో, ఎందుకు ఎక్సర్సైజ్ చెయ్యి, ఈ డైట్లో ఇట్లా మాడిఫికేషన్స్ చేసుకో అని మాత్రం నాకు చెప్పలేదు. అందుకే నేనైతే ఎవరైతే నాలాగా ట్రీట్మెంట్కి వెళ్ళాలి, ఇన్ఫర్టిలిటీని ఫేస్ చేస్తూ ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో, నేను ఒక అవేర్నెస్ చేయాలని చెప్పి నేను వీడియోస్ అయితే చేస్తున్నానండి. ఇప్పుడు ట్రీట్మెంట్కి వెళ్ళిన తర్వాత అందరూ కాంప్లికేషన్స్ ఫేస్ చేస్తారా అంటే మోస్ట్లీ చేయకపోవచ్చు. కానీ ఎక్కడో అందరి బాడీలు ఒకేలా ఉండవు కదా, ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ ఫేస్ చేస్తూనే ఉంటారు నాలాగా. సో నేను చాలా పెద్ద కాంప్లికేషన్స్ ఫేస్ చేశానండి. మీరు ఎవరైనా కనుక నా వీడియో నేను చేశాను,
నాకు ఫాలిక్యులర్ స్టడీ తర్వాత నాకు వచ్చిన కాంప్లికేషన్స్ గురించి పార్ట్ 1 పార్ట్ 2 2 వీడియోస్ చేశానండి. ఎవరైనా చూడకపోతే ఒక్కసారి వెళ్ళి చూడండి, మీకు నిజంగా చాలా యూజ్ అవుతుంది నా ఎక్స్పీరియన్స్. ఒకసారి వెళ్ళి చూడండి. సో ఇదేనండి వీడియో మిస్క్యారేజెస్ గురించి. నేను రీజన్స్ అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా నేను ఆన్సర్ చేస్తాను. అండ్ ఇదేనండి ఈ వీడియో. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.